పార్ట్ అనమాట. కాబట్టి 5 రకాల భాగాలుగా దీన్ని వర్గీకరించడం జరిగింది. అయితే దీంట్లో ఎక్కువ కీర్తనలు దావీదు గారే రాశారు. 73 కీర్తనలు ఎవరు రాశారు? దావీదు గారు. దాని తర్వాత మోషే గారు, తర్వాత ఆసాపు గారు, తర్వాత కోరాహు కుమారులు, ఇలా చాలామంది రాశారు. అయితే ఈ యొక్క ఆసాపు గారు రాసినటువంటి కీర్తనలో ఎన్ని కీర్తనలు అంటే 12 కీర్తనలు. ఎన్ని కీర్తనలు అండి? 12 కీర్తనలు. ఈ 12 కీర్తనలు కూడా ఒకే చోట ఉంటాయి సహజంగా. 73 నుండి 83 వరకు కీర్తనలు 11 కీర్తనలు అయితే 50వ కీర్తన ఇది కూడా ఆసాపే రాశాడు. మొత్తానికి ఎన్ని కీర్తనలు అంటే 12 కీర్తనలు. ఎవరు ఈ ఆసాప్ అంటే దావీదు కాలానికి చెందినోడు. దావీదు ఎప్పుడున్నాడంటే క్రీస్తు పుట్టడానికి 1000 సంవత్సరాల ముందు దావీదు కాలం. ఆ దావీదు కాలంలో ఈ ఆసాప్ అనే వ్యక్తి మందిరంలో ఉండి ఈ కొయర్ని అలాగే సంగీతాన్ని నడిపించే ఒక అద్భుతమైనటువంటి బాధ్యతతో పనిచేసే ఉద్యోగి. ఎవరంటే ఆసాపు. ఆసాపులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దేవుణ్ణి స్తుతించడానికి కానీ లేకపోతే ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ ఆసాపు దగ్గరికి వెళ్ళి దావీదు ఏం చేశాడంటే ఒక పాట పాడమనేవాడు, దేవునికి మహిమ కలుగునుగా. లేకపోతే ఒక కీర్తన పాడి ఆ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి కీర్తన ఆసాపు పాడుతున్నప్పుడు చక్కగా దావీదు దాన్ని అంతా కూడా ఆలకించి దాన్ని విని చక్కగా ఏం చేశాడంటే తర్వాత యుద్ధానికి వెళ్ళేవాడు. దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే బహుశా అతను 17 సంవత్సరాల నుంచి అతను ఎదుర్కొన్నటువంటి సంఘటనలో లేకపోతే కుటుంబానికి దూరంగా ఉన్న కారణమో లేకపోతే ఆ జనమందరూ కూడా అతన్ని చూసిన చిన్న చూపో మనకు తెలియదు. కానీ దావీదు 17వ ఏట నుండే దేవునికి దగ్గరగా జీవించడం నేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. తన జీవితంలో కుటుంబానికి ప్రాధాన్యతనివ్వలేదు, తన జీవితంలో భార్యకు ప్రాధాన్యతనివ్వలేదు, తన జీవితంలో తన కడుపును పుట్టిన కుమారులు కూడా ప్రాధాన్యతనివ్వలేదు. కానీ దావీదు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడంటే దేవునికి ఇచ్చేవాడు. దావీదు గురించి చదువుతున్నప్పుడు కానీ దావీదు గురించి నేర్చుకుంటున్నప్పుడు కానీ ఒకలాంటి తన్మయత్వానికి లోనవుతాను నేను. కారణం ఏంటంటే దావీదుకి ఏ చిన్న కష్టం వచ్చినా అలాగని చెప్పి దావీదుకి ఏ చిన్న సంతోషం వచ్చినా తను మొట్టమొదటగా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళిపోయాడండి. దేవునికి మహిమ కలుగునుగా. మందిరంలోకి వెళ్ళి తనకున్న పరిస్థితిని అంతా దేవునికి చెప్పేవాడు, తనకున్నటువంటి ఇబ్బందిని అంతా దేవునికి చెప్పేవాడు. ఒకసారి యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. యుద్ధానికి వెళ్లాల్సి వస్తే ప్రజలందరూ కూడా దావీదుని పిలిచి అంటున్నారు, దావీదు టైం అయిపోతుంది, రండి యుద్ధానికి వెళ్దాం. మనం ఆ యుద్ధంలో మనతో పోరాడేది కేవలం 30,000 మందే, మనం 3 లక్షల మంది ఉన్నాం. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళ మీదకి మనం యుద్ధానికి వెళ్దామని చెప్పి దావీదును కూడా ఉన్నటువంటి సైన్యం అంతా కూడా రెచ్చగొడతా ఉంటే దావీదు చేసిన పని ఏంటో తెలుసా? కొద్దిసేపు మీరు ఆగండి, నేను మందిరంలోకి వెళ్తా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మందిరంలోనికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటా అన్నాడు. మనస్ఫూర్తిగా దావీదు ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ మందిరంలో ఉన్నటువంటి సేవకుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇప్పుడు నేను యుద్ధంలోకి వెళ్తున్నాను, వాళ్ళు తక్కువ మంది ఉన్నారని చెప్పి నేను తక్కువ అంచనా వేయట్లా. ఎందుచేతనంటే చాలా యుద్ధాల్లో నా సహచరులను నేను కోల్పోయాను, నాతో పాటు యుద్ధం చేస్తున్న వాళ్ళని చచ్చిపోవటం నేను చూశాను. కాబట్టి ఇప్పుడు ఆ యుద్ధంలో మాకు గెలుపు రావాలంటే మేము అక్కడ యుద్ధం చేస్తున్నంతసేపు నువ్వు ఇక్కడ ఏం చేయాలి? మందిరంలో ప్రార్థన చేయాలి. చెప్పలు కూడా దేవుని నా మనసు అనేది ఖచ్చితంగా ఆ స్థితిలో ఎప్పుడైతే మీరు ఉంటారో ఖచ్చితంగా నేను యుద్ధానికి గెలుస్తానని చెప్పి దావీదు యుద్ధానికి వెళ్ళినటువంటి సందర్భాలు. అయితే ఈ 75వ కీర్తన ఎవరు రాశారంటే ఆసాపు గారే రాశారు. ఏ సందర్భంలో రాశారంటే దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ దావీదు ఆసాపు దగ్గరికి వచ్చి పాట పాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక్కొక్కటిగా మనం ధ్యానిద్దాం, చక్కగా దీన్ని చదివే ప్రయత్నం చేద్దాం. చూద్దామండి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురో. దేవునికి మహిమ కలుగునుగా. మొట్టమొదటి లైన్ అతను ఆసాపు గారు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? దేవా, నేను నీకు ఏం చెల్లిస్తాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు అంటే? థ్యాంక్స్ గివింగ్ అనేది క్రైస్తవ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి లక్షణమండి. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. ఈ రోజున ఈ అక్టోబర్ 12వ తారీఖున మనం ఉదయాన్నే లేవగలిగామంటే, లేచి మన జీవన ప్రయాణంలో మన పనులు మనం చేసుకోగలిగామంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే. ఒకవేళ దేవుడు కనుక అర్ధరాత్రి వేళ తెల్లవారుజామునో మనల్ని విడిచిపోయి ఉంటే, మర్చిపోయి ఉంటే మనం తెల్లారిన లేచేవాళ్ళం కాదు. నిజానికి ఎంతో అదృష్టవంతులో చెప్పండి. ఎందుచేతనంటే ప్రపంచంలో నిమిషానికి గంటకు అనేక మంది చనిపోతున్నారు. కానీ ఆ జాబితాలో మనల్ని ఉంచకుండా మన దేవుడు ఆరోగ్యవంతులుగా స్థితిమంతులుగా మన దేవుడు ఇక్కడ ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే దావీదు ఎప్పుడు కూడా ఈ మాట మాట్లాడతాడు, దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, నీ మందిరంలోకి వస్తున్నా. అనేక సందర్భాలు అంటాడు, ఇదిగో నేను రాజుగా చెప్తున్నా, మీరు రాజుల్ని నమ్ముకోవద్దు, అధికారులను అంతకంటే నమ్ముకోవద్దు, మీరు నమ్ముకోవాల్సింది ఎవరంటే రాజులకు రాజైన దేవుణ్ణి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందా. ఎందుచేతంటే దావీదు యొక్క ఆలోచన విధానం అంత గొప్పగా ఉందనే వాస్తవాన్ని గమనించాలి. దేవా నువ్వు సమీపంగా ఉన్నావు. సహజంగా మన పక్కనున్న వాడితోటి మనం గట్టిగా మాట్లాడతామా, మెల్లగా మాట్లాడతామా?
గట్టిగా మాట్లాడతాం, మెల్లగా మాట్లాడతాం. మెల్లగానే మాట్లాడతాం. పక్కనున్నోడితో అరవాల్సిన పని లేదు, రే అని పిలవాల్సిన పని లేదు. ఎందుచేతనంటే పక్కనున్న వాళ్ళతోటి చక్కగా మనం సైలెంట్గా మాట్లాడతాం. అలానే మాట్లాడాలి దేవునితోటి. ఎందుచేతనంటే కొన్ని సందర్భాల్లో మనకు ఎదురవుతున్నటువంటి సంఘర్షణలు, మనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు పక్కనే దేవుడు ఉంటే ఎలాగైతే మనం స్పందిస్తామో ఆ రీతిగానే మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగా. మొన్న రావులపాలెం మీటింగ్కి వెళ్తున్నానండి. రావులపాలెం మీటింగ్కి వెళ్తూ ఉంటే ఈతకోట దగ్గర ఒక కాఫీ హోటల్ ఉంది. బాగుంటుంది కాఫీ హోటల్, సేమియా సూపర్ ఉంటుంది అక్కడ ఈతకోట దగ్గర. అక్కడ ఆగి ఇంకా టైం ఉందని చెప్పి ఆ సేమియా తాగడానికి అక్కడ ఆగిన తర్వాత ఒక కారు వస్తుంది అవతల నుంచి, రావులపల్లి నుంచి కారు వస్తుంది. యువతల నుంచి ఎక్సెల్ మీద ఓ భార్య భర్త వెళ్తున్నారండి. అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఆ లైన్లో వెళ్ళే వాళ్ళు తెలుస్తాయి. స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. స్పీడ్ బ్రేకర్లు ఉన్న సమయంలో కారు మెల్లగా వచ్చి ఆగింది. వీళ్ళు ఏం చేశారంటే ఎక్సెల్ మీద వస్తున్నటువంటి భార్య భర్తల జంట కారును గుద్దేశారండి. వీళ్ళు కారును గుద్దేసి పడిపోయారు. పడిపోయిన తర్వాత పెద్దగా దెబ్బలేం తగలేదు, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ కనుక అక్కడ ఏ విధమైన ప్రమాదం జరగదు. మామూలుగా పడిపోయారు. పడిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ మామూలుగా ఫిట్స్ వస్తాయి కదా, ఫిట్స్ వచ్చినట్టు మొత్తం బీభత్సంగా కొట్టుకుంటుందండి. కొట్టుకుంటే కాఫీ హోటల్లో నుంచి ఆ బయట ఉన్న పళ్ళ కొట్టు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆయన కారు దిగి బయటకు వచ్చాడు. ఆ ఓనర్ కారు దిగి బయటకు వచ్చి చూస్తున్నాడు. చూస్తే అతను భయం వేస్తుంది, కంగారు పడుతున్నాడు. చాలా పెద్ద ఆయన కంగారు పడుతుంటే పిల్లలు మీరు గమనించాలి. ఈ ఆయన అంటున్నాడు, వెళ్ళి మా ఆవిడకి ఫిట్స్ వచ్చినాయి, ఆవిడకు తగ్గాలంటే 3,000 కావాలంటాడు. ఏమంటాడండి? ఆవిడకి అంట ఫిట్స్ తగ్గాలంటే 3,000 కావాలని చెప్పన్నాడు. వెంటనే లోపల కార్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి పర్సది తీసి 3,000 ఇచ్చేసాడండి. ఇచ్చేసిన తర్వాత ఆ కారుని మెల్లిగా పంపించేయమన్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కనుక ఆ కారుని పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఈవిడ అలాగే ఫిట్స్తో అలా కొట్టుకుంటూనే ఉంది. ఈవిడ భర్త వెళ్ళి అన్నాడు, మెల్లగా చెవిలోకి వెళ్ళి కారు వెళ్ళిపోయింది లేగే అన్నాడు. కారు వెళ్ళిపోయింది. చక్కగా లేచి ఎక్కడైతే ఏ హోటల్లో ఉన్నానో ఆ హోటల్లోకి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళారండి వాళ్ళు. తర్వాత ఆ బిల్లు ఇచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, వాళ్ళకి అది అలవాటండి, వాళ్ళకి ఏంటి అది వాళ్ళకి అలవాటండి. ఏదైనా అక్కడ ప్రమాదం జరిగినప్పుడు చాలాసార్లు 2-3 సార్లు అలాగే చేశారు వాళ్ళు. పడిపోయిన వెంటనే ఆవిడ అలా కొట్టుకున్నట్టు నటిస్తుంది. ఈయన వెళ్ళేమో డైరెక్ట్గా డీల్ మాట్లాడతాడు. డీల్ మాట్లాడిన తర్వాత ఆయన చేతికి డబ్బులు వచ్చిన తర్వాత లెగిసి వెళ్ళిపోతారు. ఎంత సైలెంట్గా చెప్పాడంటే లెగాలు వెళ్ళిపోయారు అన్నాడు. అంత ఒకటే మాట, అంతే. ఇంకా అసలు ఇంకేం లేదు, మామూలు తుడుచుకొని చక్కగా లోపలికి వచ్చిందండి. అంది ఎందుచేతనంటే సమీపంగా పక్కనున్న వాడితోటి గట్టిగా మాట్లాడాల్సిన పని లేదు. ఇక్కడ అంటున్నాడు కదా కీర్తనకారుడైనటువంటి ఆసాపు, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగా. పక్కనే ఉన్నావు. చూద్దామండి, చక్కటి మాట ఉందండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. దీన్ని మనం ఇలాగే ఉంచి ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. అందరూ బైబిల్ తెరచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం బయట ఉన్న వారు కూడా చూడాలండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం. అనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడా. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి. మోషే అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలులారా, మన దేవుడు ఎంతో సమీపంగా ఉన్నాడు. దేవుణ్ణి చూడాలంటే కొన్ని విశ్వాసాల్లో కొండెక్కితేనే కానీ దేవుని యొక్క దర్శనం కనపడదు. కొన్ని విశ్వాసాల్లో దేవుణ్ణి కలుసుకోవాలంటే నదిలోకి వెళ్ళి స్నానం చేస్తేనే కానీ దేవుణ్ణి మనం కలుసుకోలేము. కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి కలుసుకోవాలంటే ఇంటి దగ్గర ఏదో పెద్ద వ్రతం చేస్తేనో లేకపోతే ఇంటి దగ్గర ఏదో పెద్ద పూజ చేస్తేనో దేవుణ్ణి మనం కలుసుకోలేం. కానీ మనం గమనించాలి, మన దేవుడు మనకి సమీపంగా ఉండే దేవుడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతించాలి. దేవుడు కావాలంటే కొండెక్కాల్సిన పని లేదు. దేవుడు కావాలంటే నదిలో మునగాల్సిన అవసరం లేదు. దేవుడు కావాలంటే నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుంటే చాలు. ఆ దేవుడు ఎలా ఉంటాడండి? నీకు సమీపంగా ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగా. అదే చెప్తున్నారు, ఇశ్రాయేలులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మీరు కంగారు పడొద్దు, మీరు టెన్షన్ పడొద్దు. మీరు ఏమైతే మీ హృదయంలో అనుకుంటున్నారో పక్కనున్న దేవుడితో మీరు మాట్లాడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేతనంటే కొన్ని సందర్భాల్లో మన మనసులో చెలరేగే సంఘర్షణలు, మన మనసులో చెలరేగే ఉపద్రవాలు లాంటివి, వాటిని అదుపు చేయగలగాలంటే ఖచ్చితంగా మన దేవుడు మాత్రమే చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ వచనంలోకి వెళ్దామండి. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను. 75వ వచనం, 75వ కీర్తన 2వ వచనం. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఏమన్నాడండి? నేను యుక్తకాలం అంటే ఎవరి కాలం కాదు, కరెక్ట్ టైం అనమాట. ఏ టైం అండి? కరెక్ట్ టైం కొరకు కనిపెడుతున్నాను. నేను ఎవరినో తెలుసా? నీతి న్యాయములు జరిగించే దేవుడును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడైతే అన్యాయంగా ఎవరు నలగొట్టబడుతున్నారో, ఎక్కడైతే అన్యాయంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నేను న్యాయం చేస్తా అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా.
కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుచేతనంటే కొన్నిసార్లు అన్యాయంగా, అక్రమంగా రకరకాల మాటలు ఎదురవుతున్నాయా? ఎదురవుతున్నప్పుడు మీరు సంతోషించండి. ఎందుచేతనంటే ఆయన నిమిత్తం నిందించబడిన వారు ధన్యులు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నతింది. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే ఫరో ఎవరి ముందు నిలబడ్డాడో తెలుసా? జాగ్రత్తగా గమనించాలి. మోషే ముందు నిలబడ్డాడు. ఈ మోషే అంటాడు ఒక చక్కటి మాట, అయ్యా నేను 80 సంవత్సరాలు వ్యర్థంగా గడిపేశాను, దేవుడు నాతో మాట్లాడాడు, కాబట్టి 430 సంవత్సరాలు ఇదే దేశంలో, ఐగుప్తు దేశంలో కఠిన బానిసత్వం చేశాం, నలిగిపోయాం, మేము మీ కాళ్ళ కింద చెప్పుల్లాగా ఇబ్బంది పడ్డాం. అయితే నా దేవుడు అంటున్నాడు ఈ ప్రజలందరినీ కూడా నాతో పాటు తీసుకుపోమంటున్నాడు, కాబట్టి నువ్వు పర్మిషన్ ఇస్తే నేనేం చేస్తాను తెలుసా? ఈ ప్రజలందరినీ కూడా నేను తీసుకుపోతా అని చెప్పి ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఫరో అంటాడు, ఏమంటాడు తెలుసా? నీ దేవుడు ఎవడు? ఏమంటాడండి? నీ దేవుడు ఎవడు? అహంకారంగా మాట్లాడతాడు, గర్వంగా మాట్లాడతాడు. యెహోవా ఎవడు? కొన్నిసార్లు మనకున్న స్థితిని బట్టి, మనకున్న కలిమిని బట్టి, మనకున్నటువంటి అర్హతలను బట్టి మనం ఏం చేస్తాం తెలుసా? నోటికి ఎంత వస్తే అంత ఇష్టానుసారంగా మాట్లాడతాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఫరో ఎప్పుడైతే ఇలాగా మాట్లాడాడో మోషే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మోషే అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఫరో దేన్ని చూసుకొని హెచ్చించబడుతున్నాడో, దేన్ని చూసుకొని గొప్పగా అతను ఫీల్ అవుతున్నాడో అక్కడ మొదలైందండి ఫరో జీవితంలో. జాగ్రత్తగా గమనించాలి. ఇంట్లో మొదటి కుమారుడు చచ్చిపోయాడు. తొలుచూలు సంతానం ఏమైపోయిందండి? చనిపోయింది. స్టార్ట్ అయిందండి ఫరోకి మ్యూజిక్ చాలా గట్టిగా అనమాట. మనం మాట్లాడితే సౌండ్ ఎక్కువ ఉంటుంది, రౌండ్ ఏమవుతుంది? తక్కువ అవుతుంది. దేవుడే గనక కలగ చేసుకుంటే గమనించాలి ప్రియులారా, సౌండ్ తక్కువ ఉంటుంది, రౌండ్ ఎక్కువ ఉంటుంది. 10 రకాల తెగుళ్ళండి. సౌలు దేన్ని చూసుకొని హెచ్చులుకుపోతున్నాడో, దేన్ని చూసుకొని గర్వపడుతున్నాడో, అహంకారంగా మాట్లాడుతున్నాడో, నువ్వెంతని చెప్పి ఈ యొక్క నాయకుడైనటువంటి మోషేని తోలనాడి మాట్లాడుతున్నాడో దేవుడు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉండే సముద్రం ఏమైపోయిందో తెలుసా? రక్తంగా మారిపోయింది. కప్పలన్నీ వచ్చి ఇళ్లలోకి వచ్చేసినాయి. తొలుచూరు కుమారులు చనిపోయాడు. ఐగుప్తు దేశం అంతా కూడా మహారోదన ధ్వని వినబడుతుంది. ఆ రోదన ధ్వని ఎంత భయంకరంగా ఉందో తెలుసా? ఫరో తట్టుకోలేకపోయాడు. ఒక్కరింట్లో చనిపోతే అంత బాధ ఉంటుంది, అన్ని కుటుంబాల్లో కూడా రోదన. అప్పుడు వెంటనే మోషేని పిలిపించి అంటాడు, మోషే నువ్వు ఇక్కడి నుంచి నీ జనాన్ని అద్భుతంగా నువ్వు తీసుకుపో, వాళ్ళకి ఏమేమి కావాలో తీసుకుపో, ఇంకా మీ దేవుని యొక్క శాపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అదే అంటున్నాడు కదా, నేను యుక్త కాలము కొరకు కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నాను, భూమియు దాని నివాసులందరూ లయమైనప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. దేవునికి మహిమ కలుగునుగా. అసలు ఈ భూమి ఇన్ని లక్షల ట్రిలియన్ టన్నులు ఉన్న ఈ భూమి, ఇంత బరువైన భూమి కక్షలో ఎలా తిరుగుతుందని ఆలోచన చేస్తే యోబు గ్రంథంలో ఒక మాట కనపడింది, అద్భుతమైన మాట. అదేంటో తెలుసా? భూమికి పునాదులంట పర్వతాలంట. భూమికి పునాదులు ఏంటండి? పర్వతాలు. ఈ పర్వతాలు చూస్తున్నప్పుడు మనం విజయవాడ లేకపోతే ఆ ప్రాంతం వెళ్తున్నప్పుడు పర్వతాలు కనబడతాయి. మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేస్తే అంతా మళ్ళీ ప్లెయిన్గా ఉంటుంది. మళ్ళీ కొంత దూరం కనబడితే మళ్ళీ మనకి పర్వతాలు కనబడతాయి. ఇలాగ మనం వైజాగ్ వెళ్తున్నప్పుడు తుని దగ్గర నుంచి మనకు ప్రారంభం అవుతాయి ఏది? ఈ పర్వతాలు, కొండలు. ఎందుకు ఒక చోట ఉండి ఒక చోట లేవంటే ఈ భూమిని అంట బ్యాలెన్స్గా బేస్మెంట్లా కాపాడుతున్నాయంట. దేవునికి మహిమ కలుగును. పునాదిగా కాపాడుతున్నాయంట. ఒకవేళ కనుక పర్వతాలన్నీ కూడా తీసేస్తే కనుక భూమి తిరిగే క్రమం మారిపోతుందంట. అందుకే అంటున్నాడు, భూమి దాని సంపూర్ణతను దాని పునాదులను నిలుపువాడు నేనే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. అందుకే ఎవరైతే దీనులై ఆయన సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో ఉంటారో వారి మీదే దేవుని యొక్క కన్నులు ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుచేతనంటే అహంకారులను, గర్విష్ఠులకు ఆయన ఖచ్చితంగా న్యాయము తీస్తాడనే విషయాన్ని మనం గమనించాలి. 4వ వచనం చూడండి, అహంకారులై ఉండకుడి. 4వ వచనం, అహంకారులై ఉండకుడి, అహంకారులకు నేనే ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల మధ్య ఏవైనా మాటలు వినబడుతున్నప్పుడు, ఏదైనా పరిస్థితులు మారుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఓపిక పట్టి సంశయం మీరు పాటించాలి. ఎందుచేతనంటే దేవుడు గనక తీర్పు తీరిస్తే, దేవుడు గనక జోక్యం చేసుకుంటే ఇక మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు మనకు కనపడవు. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు పరిశీలన చేస్తే ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని చెప్పి నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం, దాన్ని అలాగే ఉంచి 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం. అందరూ కూడా బైబిల్ తెరచి చూడాలి. నేను చెప్తున్నటువంటి మాటలు మీ గ్రంథంలో ఆ రీతిగా ఉన్నాయో లేవో మీరు పరిశీలన చేసి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్న జాగ్రత్తగా గమనించాలి. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము మీరు చూస్తున్నప్పుడు ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు గారి పేరు ఆహాబు. ఏం పేరు ఆయన పేరు? ఆహాబు. ఆహాబు మరణమైపోయాడు. ఆహాబు మరణం అయిపోయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఆహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇశ్రాయేలు మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోలున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బెయల్జెబూబు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడబడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. బాగా విందాం ఈ మాట. అందరూ తలపైకి ఎత్తండి. మీకు చిన్న షార్ట్ ఆ స్టోరీలా చెప్తా, జాగ్రత్త విందాం. ఆహాబు చచ్చిపోయాడు. ఆహాబు చనిపోయిన తర్వాత రాజు ఎవరయ్యారు? వాళ్ళ కొడుకైన అహజ్యా అయ్యాడు. ఏం పేరు అతని పేరు?
అహజ్యా రాజు అయిన తర్వాత కొత్త రాజు కదా, దేశం ఎంత ఉందో, దేశం ఎంత పెద్దదో చూడడానికి తన మేడగది పైకి వెళ్ళాడండి. మేడగది పైకి వెళ్ళి పైనంతా కూడా చూస్తున్నాడు. పైనంతా కూడా చూస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలియదు, కాలు జారి కింద పడిపోయాడు. కాలు జారి కింద పడిపోయిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే, అతడు 2 కాళ్ళు పనిచేయట్లా, మంచాన్ని పట్టేశాడు. మంచాన్ని పట్టేసినప్పుడు అతను తన దగ్గర ఉన్నటువంటి పనివారిని పిలిచి, సేవకులు పిలిచి, ఒరేయ్ నా కాళ్ళు ఇరిగిపోయినాయి, నేను మంచాన్ని పట్టేశాను, అసలు నేను స్వస్థపరచబడుతానో లేదో, అసలు మంచం మేంచి తిరిగి లేస్తానో లేదో, మీరు ఎక్రోన్ అనే ప్రాంతం వెళ్ళండి. ఏ ప్రాంతం అండి? ఎక్రోన్ అనే ప్రాంతం వెళ్ళండి. ఎక్రోను దేనికి ప్రసిద్ధి అంటే సోదె చెప్పడానికి ప్రసిద్ధి. ఆ ప్రాంతం వెళ్ళి నేను బాగుపడతానో లేదో కనిపెట్టండి, అడగండి అని చెప్పి కొంతమంది దూతలను ఇచ్చి పంపుతాడు. పంపుతున్నప్పుడు మీరు గమనించాలి, ఆ దూతలు ఏం చేస్తారంటే రాజుగారు మాటిచ్చుకొని ఎక్రోను ప్రాంతం నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక వ్యక్తి వచ్చి అడ్డంగా నిలబడిపోతాడు. మధ్యలో ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తాడు? అడ్డంగా నిలబడి ఏమంటాడో చూద్దాం. నా మాటలు కాదు, మీ దేవుని యొక్క మాటలు కనుక చూద్దాం. యెహోవా దూత, 3వ వచనం, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు లేచి షోములోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవతయగు బెయల్జుబాబు నద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా మరి నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. దేవునికి మహిమ కలుగునుగా. అహజ్యా దూతలు పంపాడు, వాళ్ళ మార్గంలో వెళ్తున్నారు. మధ్యలో ఎవరు వచ్చారు? ఏలియా వచ్చాడు. ఎవరు వచ్చారండి మధ్యలో? ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి అంటున్నాడు కదా, ఇశ్రాయేలీల్లో దేవుడు అనుకున్నవాడు లేడనుకుని నువ్వు ఎక్కడికి పంపిస్తున్నావు? ఎక్రోను పంపిస్తున్నావు. కాబట్టి మీ రాజు ఏమవుతాడో తెలుసా? ఎక్కిన మంచం మించి దిగి రాకుండా వాడు ఏమైపోతాడో? చనిపోతాడని చెప్పాడు. వీళ్ళ కంగారు అయిపోయి పాపం ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటే రాజుగారు అన్నారు, అప్పుడే వచ్చేసారేంటి అన్నాడు. ఏమన్నాడండి? అప్పుడే వచ్చేసారేంటంటే, అయ్యా మేము ఇంకా పూర్తిగా ప్రయాణం కొనసాగించలేదు, మేము వెళ్తున్న మార్గంలో ఒక సేవకుడు నిలబడి, ఒక ఆయన నిలబడి నువ్వు చచ్చిపోతావని చెప్పాడయ్యా అని చెప్పిన వెంటనే ఈ రాజుగారు అంటున్నారు మంచం మీద ఉండి, ఆ చెప్పిన ఆయన ఎలా ఉన్నాడు రా అని చెప్పి కొన్ని గుర్తులు చెప్తున్నాడు. ఆ గుర్తులు ఏంటంటే, అతను నడుం చుట్టూ తోలుబట్ట కట్టుకున్నాడా అని చెప్పడితే అవునండి తోలుబట్ట కట్టుకున్నాడు. అతను ఒంటి మీద దుప్పడుందా అని అడిగాడు. ఒంటి మీద దుప్పడుందని. చేతిలో కర్ర ఉందా? అవునండి కర్ర ఉంది. అయితే అతను ఎవడో కాదు, ఎవరండి? ఏలియా. ఎవరండి అతను? ఏలియా. అయితే పని చేద్దాం. ఏమన్నాడు? నేను చచ్చిపోతామని చెప్పాడు కదా, నాకంటే ముందు ఆయన చంపేద్దాం అన్నాడు. ఎవరిని చంపేద్దాం అన్నాడు? ఏలియాని చంపేద్దాను. ఎలా ఉన్నాడో చూడండి రాజు. అహజ్యా రాజు ఎలా ఉన్నాడంటే, నన్ను చచ్చిపోతావు అన్నాడు కాబట్టి నాకంటే ముందు ఎవరిని చంపేస్తాను? ఏలియాని చంపేస్తానని చెప్పి 50 మందిని పంపుతాడండి. ఎంతమంది పంపుతాడండి? 50 మంది. చూద్దామండి మాటలో మా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. తరువాత ఆ దూతలు రాజునద్దకు వచ్చి మీరు ఎందుకు తిరిగి వచ్చిందని వారిని అడిగా. 6వ వచనం చూడండి, 10వ వచనం చూద్దాం. 10వ వచనం చూద్దాం. అందుకు ఏలియా 10 కంటే 9 చూద్దాం. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపనకు పోయి, దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతమంది వెళ్ళారంట? 50 మంది వెళ్ళారంట. ఎంతమంది వెళ్ళారండి? 50 మంది వెళ్ళారంట. సహజంగా మన ఇంటికి అంబాజీపేట ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ పంపాడు అనుకోండి, ఆ వచ్చిన కానిస్టేబుల్ మనతో గౌరవంగా మాట్లాడతాడా, ర్యాష్గా మాట్లాడతాడా? ఏమండి శ్రీని గారు రండి అని చెప్పి అంటాడా? ఎక్కడున్నావు? ఎస్ఐ గారు పిలుస్తున్నారు అంటాడా? చెప్పండి. రాజుగారి దగ్గర నుంచి వచ్చిన 50 మంది పాస్టర్ గారితో ఎలా మాట్లాడాలి? మామూలుగా ఏలియా గారితో అయ్యా రాజుగారు పిలుస్తున్నారు అయ్యా రండి అని చెప్తే బాగుండేది. కానీ వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఎంతసేపు ప్రార్థన చేస్తావు? పైన ఉన్నాడు ఈయన. పైన ఎక్కడ? ఏలియా గారి పైన ఉంటే ఎంతసేపు ప్రార్థన చేస్తావు? ఇక అంతబాటు ప్రార్థనేనా? ఇక అంతబాటు ఇంకా మాకు ఇంకేమీ లేవా అని చెప్పి వీళ్ళు పౌరుషంగా మాట్లాడతారండి. వాళ్ళు పౌరుషంగా మాట్లాడితే ఇతను ఏమంటాడు చూద్దాం. 10వ వచనం చూద్దాం. నేను దైవజనుడినైతే, చూద్దాం 10వ వచనం. అందుకు ఏలియా నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా, కానీ 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. నాకు అర్థం కాల ఏలియాని ఎందుకు అగ్ని ప్రవక్త అన్నారో నాకు అర్థం కాల. ఈ సందర్భం చదివినప్పుడు అర్థమైంది. ఆయన ప్రార్థన చేస్తే ఏంటో తెలియదు, ఆకాశం నుంచి ఏం దిగి వస్తుందండి? అగ్ని దిగి వస్తుంది. మనం ప్రార్థన చేస్తే కన్నీళ్ళు వస్తాయి, మనం ప్రార్థన చేస్తే రకరకాలుగా ఉంటుందేమో, కానీ ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా ఆకాశం నుండి ఏం దిగి వస్తుందంటే అగ్ని దిగి వస్తుంది. ఈ 50 మంది గౌరవంగా మాట్లాడడం మాని, ఈ 50 మంది మర్యాదగా మాట్లాడడం మాని వాళ్ళు వెళ్ళేమనో తెలుసా? ఇదిగో రా అర్జెంటుగా అని చెప్పన్నప్పుడు 50 మంది మీదకి ఏమొచ్చిందో తెలుసా? అగ్ని ఆకాశం నుండి దిగి ఆ 50 మందిని చంపేసింది. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మన వీధి చివర ఓ పిచ్చుకొక్క ఉందండి. పిచ్చుకొక్క ఒక ఆయన కరిసింది. కరిసిన తర్వాత రెండో వాళ్ళు మనమే వెళ్ళాలి. అలాగా రెండో వాళ్ళు మనం వెళ్తున్నప్పుడు మనం స్లోగా వెళ్తామా లేకపోతే జాగ్రత్తగా వెళ్తామా? జాగ్రత్తగా వెళ్తాం. ఇప్పుడు ఈ రాజుకి విషయం తెలిసింది, 50 మంది చచ్చిపోయారని తెలిసింది. చచ్చిపోయిన తర్వాత ఇతను ఏం చేయాలి?
ఆగాలి. కానీ మళ్ళీ చూడండి 11 వచనం, మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన మరి ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించున్నాడు. నేను దేవునికి మహిమ కలుగునుగా. 12 వచనం చూడండి, అందుకు ఏలియా నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగా కానీ చెప్పగా ఆకాశం నుండి దేవుని యొక్క అగ్ని వాని 50 మందిని దహించును. దేవునికి మహిమ కలుగునుగా. ముందేమో 50 మంది, తర్వాత ఎంతమంది? మళ్ళీ 50 మంది చచ్చిపోయారు. అయినా రాజుగారి కోపం తగ్గిందా అంటే అస్సలు తగ్గల. రాజుగారి కోపం తగ్గిందా? అస్సలు తగ్గల. ఇంకా మనోడు ఇంకా గట్టిగా ఏం చేస్తున్నాడు చూడండి 13 వచనం, ఇంకనూ రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన మూడోవాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని. ఇప్పుడు మూడోవాడు తెలివైనోడు అంటారా, లేకపోతే ముందు వచ్చిన ఇద్దరికంటే తెంగరోడు అంటాడా? మూడోడు తెలివైనోడు. వెళ్ళిన 100 మంది చచ్చిపోయారు, వెళ్ళిపోయినటువంటి 100 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? మూడో వాళ్ళు వెళ్తున్నారు. 50 మంది మీద అధికారి అయినటువంటి మూడో వాళ్ళు వెళ్తున్నారు. ఈ మూడో వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చినోడు చాలా తెలివిగా ఆలోచించి జాగ్రత్తగా గమనించాలి. ఏమని ఆలోచన చేశాడంటే, ప్రియులారా సార్ సౌండ్ సార్, మూడోవాడు ఏమని ఆలోచన చేశాడంటే జాగ్రత్తగా గమనించాలి. దైవజనుడా ఇదిగో చిత్తగించుము, నీ దాసుడిని అయినటువంటి నేను నీ వద్దకు వచ్చాను కాబట్టి 50 మంది ప్రాణాలు నీ ప్రాణానికి ప్రియముగా ఉండనిమ్ము. కాబట్టి చాలా జాగ్రత్తగా దైవజనుడి దగ్గరికి వచ్చి పాదాల మీద పడినప్పుడు దైవజనుడు మరలా ప్రార్థన చేయాలా, అగ్ని దిగిరాలా. దేవునికి మహిమ కలుగునుగా. అహజ్య గర్వంతో అహంకారంతో 2 బ్యాచ్లు పంపడు అయిపోయారు. అయితే దైవజనుడు అటువంటి మాట ఏమైంది గురించి చూద్దాం. చివరి వచనం చదువుదామని తొందరగా 14 వచనం, చిత్తగించుము, ఆకాశం నుండి అగ్ని దిగి వెనకటి పంచ శతాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించిన. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రేమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా. చూద్దాం 17 వచనం, ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను. ఏ మాట అయితే మొట్టమొదటగా వెళ్ళినప్పుడు చెప్పాడో చివరిలో కూడా అదే మాట చెప్పాడు. ఇదిగో మీ రాజు మంచం మెంచి దిక్కుండా చనిపోతాడు. ఎందుచేతనంటే దేవుని భయం రాజుకు లేకపోయినా, దేవుని భయం సేవకుడికి లేకపోయినా, దేవుని భయం విశ్వాసికి లేకపోయినా ఎవరైనా ఒక్కటే. ఎందుచేతనంటే మన దేవుడు సర్వాధికారము గల దేవుడు. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని సన్నుతిందాం. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 75వ కీర్తన మరొకసారి మనం వెనక్కి వెళ్ళి దాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. నాకున్న సమయం చాలా తక్కువ ఉంది కనుక త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాం. చూద్దాం 6వ వచనం, తూర్పు నుండైనను పడమట నుండినైనను అరణ్యము నుండైనను హెచ్చు కలదు, దేవుడే తీర్పు తీర్చువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటంట? తూర్పు నుండైనను పడమట నుండైనను హెచ్చు కలదు. ఎవరు తీర్పు తీరుస్తారంట? దేవుడే తీర్పు తీరుస్తారు. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే ఎందుచేతనంటే మీరు ఎక్కడైతే అవమానపరచబడుతున్నారో, మీరు ఎక్కడైతే తలదించుకుని ఉన్నారో, మీరు ఎక్కడైతే నలిగిపోతున్నారో ఖచ్చితంగా గమనించాలి. వాళ్ళ మధ్య దేవుడు మీ తల ఎత్తబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతున్నాడు. ఎందుచేతనంటే ఒకసారి మన జీవిత ప్రయాణం, మనం ఎదుర్కొన్న సంఘటనలు, మనం ఎదుర్కొన్న బాధలు, మనం ఎదుర్కొన్న కష్టాలు ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, ఒక్కసారి వెనక్కి వెళ్తే కనుక ఇప్పుడున్న మీ స్థితిని ఒక్కసారి రెండింటికి బ్యాలెన్స్ చేసి చూడండి. ఒకప్పుడు మీరు పడ్డ బాధలు, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సుఖాలు, ఈ రెండింటినీ మీరు ఆలోచన చేస్తే ఎంత అద్భుతంగా మన ప్రయాణం కొనసాగిందో మీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేతనంటే చాలా జాగ్రత్తగా గమనించిన ఇక్కడ అంటున్నాడు కదా 5వ వచనంలో, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. ఈ కొమ్ము అనే మాట అధికారానికి, అహంకారానికి సాదృశ్యంగా కనబడుతుంది. అయితే మీరు మాటలు, మీ ప్రవర్తన, మీ విధానం ఖచ్చితంగా మీరు గమనించాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎందుచేతనంటే ఎవడు దీనుడై నా సన్నిధిలో దీన మనసుకు గలవాడై వణుకుతాడో వాని మీదే ఎవరి దృష్టి ఉంటుందంట? దేవుని యొక్క దృష్టి ఉంటుందంట. అందుకే ఓసాన గారి పాటలో అద్భుతమైన పాట, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైతే వినయంగా ఉంటారో, ఎవరైతే దీన మనస్కులై ఉంటారో, మందిరంలోకి వస్తున్నప్పుడు అక్కడ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనకున్న చదువు, మనకున్న ఉద్యోగం, మనకున్న ధనము, మనకున్నటువంటి అధికారం, మనకున్నటువంటి పరపతి, వీటన్నిటిని విడిచిపెట్టి ప్రభువా నీ దాసుడుగా నేను నీ మందిరంలోకి వచ్చా, దీనత్వంతో నీ మందిరంలోకి వచ్చా, ప్రభువా నన్ను దృష్టించు, నన్ను ఆస్వాదించు అని ఎవరైతే వణుకుతారో వాళ్ళని ఖచ్చితంగా నా దేవుడు హెచ్చించబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతిందాం. ఎందుచేతనంటే గర్విష్ఠుల్ని,
కోపిష్ఠుల్ని, అహంకారం గలవారిని దేవుడు హెచ్చించినట్లు చరిత్రలో ఎక్కడా కూడా కనపడదు. 66 పుస్తకాల్లో మీరు తిరగండి, మీరు బైబిల్ చదివే అలవాటు ఉంటే ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే ఒకసారి నెబుకద్నెజరు పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి, బబులోను సంస్థానం మీద నేను గొప్పోడిని, బబులోను సంస్థానాన్ని నేనే ఏర్పాటు చేశా, బబులోను అని గుర్తు వస్తుందంటే నెబుకద్నెజర్ అనే పేరు గుర్తు రావాలి అని పెద్ద మీటింగ్ పెట్టి అరుస్తూ మాట్లాడతాడండి. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక ఆయన లేచి నిలబడతాడు. ఆయన పేరేంటంటే దానియేలు. ఏం పేరండి? దానియేలు లేచి నిలబడి అంటాడు, రాజుగారు మీరు మాట్లాడింది బాగానే ఉంది, మీ రాజ్యం గురించి చాలా గొప్పగానే మాట్లాడారు. అయితే ఒక విషయం చెప్తున్నా, మీరు కలిగి ఉన్న దాన్ని బట్టి హెచ్చులకు పోతున్నారు. మీరు కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి చాలా గొప్పగా మీరు మాట్లాడుతున్నారు, మంచిదే బాగా. కానీ 2-3 నెలల్లోనే మీకు ఏమవుతుందో తెలుసా? అడవుల్లోకి వెళ్ళిపోయి గొర్రెలు, పశువులు గడ్డి మేస్తాయి కదా, అలాగే మేస్తాయని చెప్పాడు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నెబుకద్నెజర్కి ఏం అర్థం కాల. ఎందుచేతనంటే నేను బాగానే ఉన్నాను కదా, నా పరిస్థితి అంతా కూడా చాలా కంఫర్ట్గా ఉంది కదా, నాకు ఏ లోటు లేదు, కొదవలేదు అనుకున్నాడు. 2 నెలల తర్వాత వాళ్ళ కొడుకు రాజు అయ్యాడు. కొడుకు రాజు అయిన తర్వాత వాళ్ళ నాన్న తరిమేశాడండి. తరిమేస్తే అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? అరణ్యాల పాలైపోయాడండి. అరణ్యాల పాలైపోయి అక్కడికి వెళ్ళి గడ్డి మేస్తూ అంటున్నాడు కదా, దానియేలు చెప్పింది 100కి నిజమే అన్నట్టు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేత ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఇక్కడ చూడండి, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, తూర్పు నుండైనను పడమటి నుండైనను అరణ్యము నుండైనను హెచ్చు కలదు. దేవుడే తీర్పువాడు, దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని ఏం చేస్తాడు? హెచ్చింస్తాడు. చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ చదువుకున్న వాళ్ళు అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా? అందరికీ రావు. ఎవరైతే వినయం కలిగి, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దీన మనస్కులై ఉన్నారో వారి మీదే దేవుని యొక్క దృష్టి ఉంటుంది. చాలామంది వ్యాపారాలు చేస్తారు, వ్యాపారాలు చేసిన వాళ్ళు అందరూ అభివృద్ధి పరచబడుతున్నారంటే అందరూ అభివృద్ధి పరచబడరు. ఎందుచేతనంటే ఎవరైతే దీన మనస్కులై దేవుని సన్నిధిలో ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళ మీద ఏముంటుందో తెలుసా? దేవుని యొక్క కృప ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి గమనించాలి, హెచ్చించేవాడు దేవుడే. దేవుడు ఒకరిని హెచ్చిస్తే గనక ఎవడో కూడా వాడిని కిందకే దింపలేడండి. దేవుడు ఒకరిని పడగొడితే గనక మనం జాకీలేసి లేపినా వాడిని ఎవడో కూడా లేపలేడు. ఎందుచేతనంటే అది ఖచ్చితంగా దేవుని యొక్క కృపే. బ్రతికించాలన్నా ఆయనే, చంపేటట్టు చేసేది కూడా ఆయనే, దీవించాలన్నా ఆయనే, శాపగ్రస్తంలోకి నడిపించాలన్నా కూడా ఆయన. ఎందుచేతనంటే జాగ్రత్తగా గమనించాలి, యేసుప్రభు అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. ఎందుచేతనంటే చాలా డబ్బు ఉంది, చాలా ధనం ఉంది, కానీ అనుభవించడానికి దేవుడు ఆరోగ్యం లేదనుకోండి, అది వ్యర్థమే అంటాను నేను. చాలా రకాలైనటువంటి ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి, అయితే దాన్ని అనుభవించడానికి, బిడ్డలతో గడపడానికి, లేకపోతే బిడ్డలతో చక్కగా దాన్ని అనుభవించడానికి ఏ స్థితిని దేవుడు మనకు ఇవ్వలేదనుకోండి, అది వ్యర్థమని చెప్తున్నాను. కాబట్టి గమనించాలి, తూర్పు నుండైనను పడమటి నుండైనను మనకు హెచ్చు కలదు, కానీ దేవుడే మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. అంటే దేవుని యొక్క హెచ్చింపులో మనం ఉండాలని కోరుకుందాం. అలా ఉందాం అనుకున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్దాం. ఈ స్థితి కాదు, ఇంకా అద్భుతమైన స్థితిలోకి మనం వెళ్ళాలి. ఈ స్థితి కాదు, ఇంకా అద్భుతంగా మన కుటుంబాలు నడిపించబడాలి. ఆ రీతిగా మన జీవీఏ ప్రార్థన మందిరాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్ చెప్తాం. ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలో నుండి పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చివేయి మింగివేదురు. ఇది ఇక్కడ గమనించాలి, ఆయన చేతిలో ఒక పాత్ర ఉన్నది. ఈ పాత్ర ఏ పాత్ర అంటే ఉగ్రత పాత్ర. ఏ పాత్ర అండి? ఉగ్రత పాత్ర. ఆయన ఒక పాత్రను ఎత్తిపెట్టుకున్నప్పుడు అని ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఆ పాత్రను ఆయన నేల మీద ఒలికించినప్పుడు నేలలో సగ భాగం రక్తంగా మారిపోయిందని రాయబడి ఉంటుంది. ఆయన పాత్రను ఎత్తిపట్టి ఆకాశం వైపు ఒలికించినప్పుడు ఆకాశం నుండి నక్షత్రాలు సగ భాగం రాలిపోయిన ఉంటుంది. ఇక్కడ గమనించాలి, ఆసాపు గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన చేతిలో పాత్ర ఉంది, ఆ పాత్రలోనిది ఎవరికి త్రాగనిస్తాడంటే భక్తిహీనులకు త్రాగనిస్తాడు, అది మడ్డితో కూడా త్రాగనిస్తాడనే వాస్తవాన్ని చెప్తుంది. కాబట్టి ఉగ్రతకు ఆ పాత్ర కనబడు. 9వ వచనం, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగ్గొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. చప్పట్లు కూడా దేవుని నా మనస్సును తిందాం. ఎవరైతే నీతిమంతులుగా దేవుని సన్నిధిలో ఉన్నారో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? వారిని హెచ్చిస్తాడు. ఎందుచేతనంటే దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క నడిపింపులో యథార్థంగా ఉన్నవాడిని దేవుడు పెంట కుప్పల మేం చెక్క నిలబడతాడండి, అద్భుతమైన అవకాశాలు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే రాయబడి ఉంటుంది కీర్తనకారుడు, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తివాడు ఆయనే. ఒకప్పుడు మన పరిస్థితులు, ఒకప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ఒకప్పుడు మనం ఎదుర్కొన్న అనుభవాలు, వాటన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్కొక్క మెట్టు ఎక్కించబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని నా మనస్సుని. ఎందుచేతనంటే చాలా జాగ్రత్తగా గమనించాలి, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. కొంతకాలం మనం జాగ్రత్తగా గమనించాలి. చదువుకున్నప్పుడు సహజంగా మన చదువును బట్టి మనకున్న ప్రజలు కానీ లేకపోతే బంధువులు కానీ మనకి ఏం చేస్తారంటే విలువిస్తారు. కొంతకాలం అయిన తర్వాత మనం చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి విలువిస్తారు మనకి. ఇంకొంతకాలం అయిన తర్వాత మీరు సంపాదించిన సంపాదన బట్టి విలువిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా.
మీరు మంచి స్థితిలోకి రావాలి. మీరు ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి. మీరు ఏ పనులు అయితే ముందుకు కొనసాగుతున్నారో ఆ పనిలో ఇంకా అద్భుతంగా నడిపించాలి. ఎందుచేతనంటే ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఎప్పుడూ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కదా. అందుకే అంటున్నాడు కదా, నేను మీకు సమీపంగా ఉన్నప్పుడు ఏ దేవుడు కూడా మీకు సమీపంగా లేడు. నేను మీకు తోడై ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ దేవుడు కూడా మీ చేయి పట్టుకుని మిమ్మల్ని నడిపించలేదు. ఇదిగో ఇశ్రాయేలు వారులారా, దేవుని పిల్లలారా, మీరు భయపడొద్దు. మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. అది ఏ పరిస్థితి అయినా కానివ్వండి, మీరు ఎక్కడైతే తలదించుకున్నారో ఆ పరిస్థితుల మధ్య దేవుడు మనందరి తలను ఎత్తబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే ఆయన ఆశీర్వాదానికి కారణభూతుడు, ఆయన ఆశీర్వాదానికి ఖచ్చితంగా సృష్టికర్త. ఖచ్చితంగా ఆయన మాటలు మనం విందాం. దేవుడి మాటలు వినుకుల్లో దీవించునుగాక. అలాగే మొత్తం పోయిన వారం నుంచి ఈ వారం వరకు చక్కగా అనేక ప్రాంతాల్లో దేవుడు అద్భుతంగా నడిపించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసి ఏ సమయాన్ని ఏ విధంగా మారుతామో, ఏ సమయంలో ఏ రీతికి మమ్మల్ని కాసి కాపాడి సహాయం చేస్తావో నాయన అన్ని క్షుణ్ణంగా మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవిత యాత్రలో ప్రభు ఎంతకాలం నీ పనిలో నాయన మేము ముందుకు కొనసాగాలో అంతవరకు తండ్రి ఇంకా మా దృష్టిలో ఉన్నటువంటి ఆలోచనటువంటి ప్రణాళికలను సిద్ధపాటు చేసి మీరే మహింపు దాసు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి మా ఆత్మీయ పిల్లల కుటుంబాలన్నీ కూడా పేరు పేరు దీవించి ఆశించి భాగ్యం దయచేయండి. ఏ విధమైన సైతాన్ శోధన గలిబిలు లేకుండా కాసి కాపాడి సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకో తండ్రి రోజు నూతనంగా వివాహమైన తర్వాత మళ్ళీ తండ్రి నైదవా మందిరంలోకి వచ్చిన జంటలు 2 ఉన్నాయి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రవి అలాగే తన భార్యను ప్రభా ప్రార్థన పర్మిషన్ తీసుకొచ్చారు, వారితో పాటు పలహారం తీసుకొచ్చారు. వారు దీవించి ఆస్వాదించండి. అలాగే ప్రసాద్ అనన్య మీ మధ్యకు వచ్చి ఉన్నారు తండ్రి, వారిని కూడా దీవించి ఆస్వాదించండి తండ్రి. వారి వివాహాల్లో గొప్ప కార్యాలు చేశారు, కృపను గ్రహించారు. భవిష్యత్తులో కూడా అనేక మెండైన దీవులు దయచేసి మీరే మహింపుతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెప్పిన సాక్ష్యాన్ని మీ చేతులు పెడుతున్నాం తండ్రి. ప్రతి సాక్ష్యాన్ని దీవించండి, ఆస్వాదించండి. నాయన కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన నీ బిడ్డ ప్రభా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విజయ జీవితంలో ప్రభా భయంకరమైనటువంటి శోధనలు ఎదురైనప్పుడు తండ్రి దేవదాన్ని ఏమీ లేకుండా సమస్తం మార్చగలం, ఏమైనా చేయగలమైనటువంటి పరిస్థితి బట్టి కృపను పెడతండి బిడ్డకు తండ్రి. పరిపూర్ణ ఆరోగ్యం స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా నీ కృపను గ్రహించండి. రాజబాబు ఆరోగ్యం కాసి కాపాడు సహాయం దయచేయండి. అలాగే దందుష్ ఆరోగ్యం కాసి కాపాడు సహాయం దయచేయండి. కృష్ణ గారి కుమారుడు శ్రీనిబాబు ఆరోగ్యం కూడా కాసి కాపాడి సహాయం దయచేయండి. అలాగే ఇంకెవరెవరైతే ఏ స్థితిలో ఎవరున్నారో అందరినీ కూడా కుంపట్ల గోపి గారి ఆరోగ్యం కూడా కాసి కాబట్టి సహాయం దయచేయండి ప్రభా. ఇగో తండ్రి దేవాన్ని ఈ స్థితిలో విశ్వాసంతో ముందుకు సాగే ప్రతి ఒక్కరిని కూడా కృపలో బలపడి తీసుకొచ్చిన కానుకలు, దశంభాగాలు, ప్రథమ ఫలాలు ఏమర్పించి మీ నామాన్ని మహింపరిచారు వారందరినీ నూరంతగా దీవించండి. రాబోయే రోజుల్లో ప్రభా ఘనమైన కార్యం జరిగించండి. భయంకర వాతావరణం వర్షాలతో ఉన్న కానీ ప్రభా వివాహ కార్యక్రమాలు తండ్రి చక్కటి వాతావరణం ఇచ్చి చుట్టూ ఎక్కడ చూసినా వర్షం ఉంది కానీ ప్రభా వివాహం జరిగే చోట వర్షం లేకుండా మేఘ స్తంభాన్ని ప్రభా ఆపు చేసామని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృప తోడై ఉంచావు తండ్రి దేవా. నీకు అసాధ్యమైన కార్యములని చెప్పి నెరవేర్చావు ప్రభు. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డ రాజేష్ కూడా ప్రభు తండ్రి రోజు నాయన మరి రిలీవ్ చేసి జాయిన్ అవ్వటానికి ప్రభా ఈ రోజే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మరి ఈ రాత్రి అంతా ప్రయాణం చేసి ఉదయకాల సమయంలో ప్రభా ఆ బిడ్డ వెళ్ళవలసిన డ్యూటీకి వెళ్ళాలి కనుక ఆ బిడ్డ అక్కడ కొత్త చోటు, కొత్త ప్రాంతం, ఎరగని మనుషులు తండ్రి ఎటువంటి వారు అన్నా కానీ ప్రభా నువ్వు తండ్రి ఆ బిడ్డ చుట్టూ నీ దేవదూతలు కావలు ఉంచి దేవ క్షేమకరంగా మంచి గృహం దొరకడానికి అలాగే తోటి కొలిక్స్ కూడా మాస్టర్లు కూడా అనుకూలంగా ఉంటారు సహాయం. ఆ బిడ్డ కోరిక నెరవేర్చావు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశీర్వాదపరిచే గొప్ప దేవుడా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లి. అలాగే మా ఆత్మీయ పిల్లలందరి కుటుంబాల్లో వారి బిడ్డలు ప్రభావ దీవించబడడానికి తగిన సహాయం దయచేయండి. ఏ విధమైన సైతాన్ సొంత గలిబిలు లేకుండా కాసి కాపాడండి. మందిరం చుట్టూ మీ దేవదూతలు కావాలో ఉంచండి. యువతను జరుగుతున్న ప్రతి కార్యక్రమం దీవించి ముంగంలో ప్రభా సీలింగ్ వరకు జరుగుతుంది ప్రభా ఆ వరకు కూడా నమ్మకంగా ప్రభు ఎక్కడ మోసం చేయకుండా నమ్మకమైన పని జరిగించండి. మీ సహాయం చేసి రాబోయే రోజులు మాకు కావాల్సిన ప్రతి అక్కర క్రీస్తు యేసునామములో ప్రభా మీరే తీర్చి మీరే మహిమ పొంది ఆశించి బలపరి సహాయం చేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అందరి దేశం పెడదామండి, అందరి దేశం పెడదాం. పరలోకమందు మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి.
మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకును సర్వలోకుల పరిశుద్ధులకును చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును ప్రార్థించిన ప్రతి అంశానికి దాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. మంచిదండి. మరి